విలేజ్‌కి వచ్చినాక సెకండ్ డే రోజనమాట. ఇది మా వాడికి అన్నప్రాసన కాబట్టి నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడానికి వెళ్తున్నామనమాట. ఇంకా తిరిగి తిరిగి అలసిపోయాం కాబట్టి ఇక్కడైతే జ్యూస్ తాగడానికైతే వచ్చాము. ఇక్కడ జ్యూస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇంతకుముందు కూడా చాలా సార్లు తాగాను. నేనేమో ఒక కర్బూజా, మా హస్బెండ్ ఏమో ఒక బనానా తీసుకున్నాం. మంచిగా డ్రై ఫ్రూట్స్ అండ్ బూస్ట్ వేసి ఇచ్చారు. ఎంత బాగుందో టేస్ట్ అయితే. ఇంకా చేసుకొట్టుకొని లాగించేసామనమాట. ఒక్కసారి తాగగానే చల్లగా అనిపించింది నాకు. ఒక స్ట్రా సరిపోదన్నట్టు మా ఆయన స్ట్రా కూడా ఇందులోనే వేశాడు. ఉన్న 10 మినిట్స్ కూడా మంచిగా ఫన్నీగా టైం స్పెండ్ చేసి మాట్లాడుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి భోంచేసేసి ఇంకా ఈవినింగ్ ఏమో మా వాడికి వడ్డీ గిన్నె గ్లాస్ తీసుకోవాలి కాబట్టి బంగారు షాప్కి వచ్చాం. ఇంకా అదే రోజు షాప్ అంతా క్లీనింగ్ చేస్తున్నారనమాట. అక్కడ అడిగాము, కొన్ని డిజైన్స్ చూసాం. ఇంకా మాకు రేట్ కుదరలేదు కాబట్టి వేరే షాప్కి అయితే వెళ్ళిపోయాం మేము. అయితే ఉన్న ఈ సిచ్యువేషన్లో వెండి బంగారం కొనాలంటే చాలా కష్టం కదా, కానీ తప్పట్లేదు, తీసుకోవాలి. అసలు ఎంత అడిగినా అసలు రేట్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంకా వెండి అయితే చాలా హైలో ఉంది రేటు నిజంగా బంగారం కంటే. ఇంకా కొన్ని డిజైన్స్ చూసాము, పక్కన పెట్టాము. ఇంకా రేట్ కుదరలేదు కాబట్టి వేరే షాప్కి వెళ్ళిపోయి అక్కడ తీసేసుకున్నాం. ఇంకా ఆఖరికి అక్కడ కుదిరింది తీసుకొని వీడికి డ్రెస్సెస్ తీసుకోవాలి. ఇంకా నేను ఒక డ్రెస్ తీసుకొని ఇంటికి వచ్చేసాము.